సరే మేము 5 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ల తర్వాత ప్రజలు మళ్ళీ మాకు ఓట్లు వేస్తారో లేదో, మళ్ళీ వాళ్ళనే గెలిపిస్తారేమో, మేము ఎన్నికల్లో గెలవడానికి 40-50 ఖర్చు పెట్టుకున్నాం, ఇప్పుడు దానికి మించి మేము సంపాదించుకోవాలి అనే ద్వారంలో ఎమ్మెల్యేలు పచ్చిగా వ్యవహరిస్తున్నారంటే అర్థం చేసుకోగలరా? కొంతమంది ఎమ్మెల్యేలు ఓపెన్గా అదే చెప్తున్నారు, అయ్యా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు బాగా తెలిసిన ఎమ్మెల్యే, సో నాకు ఇదే చివరి ఛాన్స్, నాకు మళ్ళీ టికెట్ ఎవరు, మొన్నే ఇవ్వకిచ్చారు టికెట్ అని చెప్పి ఆయన బీభత్సంగా బరితెగిస్తున్నాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. నెక్స్ట్ ఎలక్షన్ మేము గెలుస్తామో లేదో తెలియదు, మొన్నంటే గాలిలో గెలిచాము, నాకు ఇదే చివరి ఛాన్సు, మళ్ళీ నాకు టికెట్ ఇస్తారో లేదో తెలియదు, నా మీద వ్యతిరేకత వచ్చింది అంటున్నారు, సో నేను ఇంకా ఓపెన్ అయిపోతానని చెప్పి అతను తన సంస్థల దగ్గర ఓపెన్ అయిపోయి రియల్ ఎస్టేట్ వెంచర్లు 2020-21లో వేసిన వెంచర్ల వాళ్ళ దగ్గర కూడా ఎకరానికి 10 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి అని వేధించడం, అన్నీ అసలు దేన్ని వదలట్లేదు ఆయన అయితే. కర్నూలు జిల్లా కావచ్చు, నంద్యాల జిల్లాలో గెలిచిన నియోజకవర్గాలు ఒక 3-4 ఉన్నాయి. అక్కడైతే మరీ ఓపెన్గా, మరీ విచ్చలవిడిగా, చాలా చిల్లరగా ఉన్నాయన్నమాట. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కరప్షన్ అండి, చిల్లర అవినీతి జరుగుతోంది. ఓ మంత్రి గారు 5 సార్లు ఎమ్మెల్యే, కానీ అక్కడ కూడా ఆ ఫస్ట్ టైం మంత్రి గారు, సో ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు లేనిది ఇప్పుడు చాలా విపరీతంగా బీభత్సంగా వస్తుంది. సరే అది పక్కన పెడితే ఇంకొక ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి ఈ గోదావరి జిల్లాలో, ఆయన పరిస్థితి అక్కడ కూడా అంత చాలా దారుణంగా ఉంది. అక్కడ కూడా ఆయన బంధువర్గానికి వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, వాళ్ళది చాలా చిల్లర కరప్షన్ ఉంది. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే, అంటే నేను వాళ్ళు వీళ్ళని కాదు, చెప్పుకుంటూ వెళ్తే చాలా నియోజకవర్గాల్లో అలాగే ఉంది. సో రిజిస్ట్రేషన్ జరుగుతుంటే కొన్ని చోట్ల 2%, 3% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇది ప్రజలు బాధపడతారుగా. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే 5 లక్షల నుంచి 10 లక్షలు ఒక వెంచర్ వాడు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడు, తమ్ముడు పక్క నియోజకవర్గంలో వెంచర్ వేశారు. ఈ ఎమ్మెల్యే గారు దాన్ని ఆపారు, ఎందుకంటే ఎకరానికి ఇంతని ఇవ్వాలని. ఈయన అదేంటండి, మనం అధికార పార్టీలో ఉన్నాము, మేము మాజీ ఎమ్మెల్యేలము, ఏదో పొత్తుల్లో భాగంగా వేరే వాళ్ళకి సీట్ వెళ్ళింది, మీరు ఎమ్మెల్యే, మనం సోదరభావము, ఒకే పార్టీ, ఒకే కులం, మీరు మా దగ్గర డబ్బులు అడిగితే ఎలా అంటే, లేదండి ఇవ్వాల్సిందే, ఎవరికైనా ఇవ్వాల్సిందే, మామూలుగా బయట అయితే 10, మీరైతే ఇంత ఇవ్వండి అని చెప్పి అడిగారు. రాజీ కుదరలేదు, బేరం కుదరలేదు. ఇప్పుడు అక్కడ వెంచర్ అవ్వాలా, అక్కడ కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లా. అంత ఓపెను, అంత విచ్చలవిడి, అంత బరితెగింపు నేను ఇంకా పచ్చిగా చెప్పలేను. కానీ అంటే నేను పదే ఎమ్మెల్యేల అవినీతి మీద ఎందుకు ఇలా వీడియోలు చేయాల్సి వస్తుందంటే, అంతకు మించి నేను చెప్పిన దానికి మించి మంత్రుల స్థాయిలో మంత్రులు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేల స్థాయిలో ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఒక 40 సీట్లు పోయే ప్రమాదంలో ఉన్నారు కేవలం అవినీతి వలన, నాకున్న పరిమితుల కారణంగా. సో 100 జరుగుతుంటే 100 కూడా బయటికి చెప్పలేం, కానీ అంతకుమించి ఎక్కువ జరుగుతున్నాయి.